Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ప్రెజెంట్ సోషల్ మీడియాలో పుష్ప బిజినెస్ పై డిస్కషన్స్ గట్టిగా జరుగుతున్నాయి. ఆల్ టైమ్ రికార్డ్ అని ఫ్యాన్స్ కాదని మిగిలిన హీరోల ఫ్యాన్స్ వాదిస్తున్నారు. ఇందులో నిజం ఎంత, దేవరా బుకింగ్స్ ఎలా ఉన్నాయి అండ్ గేమ్ చేంజర్ అప్డేట్ తో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని ఈ వీడియోలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. లాస్ట్ మంత్ ఫ్యామిలీతో చూడగలిగే 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి అండ్ సూపర్ హిట్ అయ్యాయి కూడా. అవే అండ్ కమిటీ కురాలు ఫిల్మ్స్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ 2 సినిమాలు రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకోగా ఇప్పుడు ఇదే వైపు తో రిలీజ్ కాబోతున్నాయి 2 ఫిల్మ్స్. ఒకటి 35 జనక అయితే గనక 35 సెప్టెంబర్ 6 రిలీజ్ అవుతూ ఉండగా 5th ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఇక జనక అయితే గనక 6 పడే ప్రీమియర్స్ తో రిలీజ్ అవ్వాల్సి ఉండగా రెయిన్స్ కారణంగా పోస్ట్ పోన్ చేశామని మేకర్స్ అనౌన్స్ చేశారు. గోపిచంద్ శ్రీనువైట్ల కాంబోలో తెరకెక్కుతున్న విశ్వం మూవీ నుంచి టీజర్ నిన్న రిలీజ్ అవగా టీజర్ చాలా రొటీన్ గా అనిపించింది. అక్కడక్కడ డైలాగ్స్ బాగానే పేలాయి. బట్ ప్రెజెంట్ ఎలానో చిన్న సినిమాలకి రన్ బాగుంది కాబట్టి ఈ మూవీలో కామెడీ ఏమాత్రం వర్కౌట్ అయినా కూడా శ్రీనువైట్ల కంబ్యాక్ అనే రేంజ్ లో ఉండకపోవచ్చు కానీ మంచి హిట్ అయ్యే ఛాన్స్లు అయితే ఉన్నాయి. శ్రీనువైట్ల గోపిచంద్ ఇద్దరికి ఇది మచ్ నీడెడ్ హిట్. ఈ మూవీ అక్టోబర్ 11th రిలీజ్ అవుతూ ఉండగా 1 వీక్ బిఫోర్ అక్టోబర్ 4th శ్రీ విష్ణు స్వాగ్ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ 2 సినిమాలకి ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వల్లే కావడం విశేషం. టాలీవుడ్ లో తక్కువ సక్సెస్ రేట్ ఉన్న ప్రొడక్షన్ హౌస్ అంటే ఇదే. మరి ఈ 2 సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి. దేవరా రిలీజ్ కి ఇంకా 23 డేస్ మాత్రమే ఉన్నా యుఎస్ లో బుకింగ్స్ 1 వీక్ బ్యాక్ ఓపెన్ అయ్యాయి. ప్రెజెంట్ యుఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి బుకింగ్స్ ని అందుకుంటుంది ఈ ఫిల్మ్. రిలీజ్ చేసిన 36 లొకేషన్స్ కి గాను 92 షోలకి బుకింగ్స్ ఓపెన్ అవగా టోటల్ గా 5,000కి పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. యుఎస్ఏ గ్రాస్ $160,000 మార్క్ దాటగా కెనడాలో కూడా ఎక్సలెంట్ గా బుకింగ్స్ జరుగుతుండటంతో నార్త్ అమెరికా టోటల్ గ్రాస్ $190,000 మార్క్ దాటింది. ప్రీమియర్స్ కి ఇంకా 23 డేస్ టైం ఉన్నా కూడా ఆల్ ఓవర్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు. ఓపెన్ అయ్యాక ఎన్టీఆర్ కెరీర్ లో RRR తర్వాత ఆల్ టైమ్ టాప్ 2 ఓపెనర్ అయ్యే ఛాన్సులన్నీ పుష్కలంగా ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ రాగా ఈసారి పోస్ట్ పోన్ అయితే ఈ సినిమా పేరు గేమ్ చేంజర్ కాదు, డేట్ చేంజర్ అని పెట్టుకోమని ఫ్యాన్స్ అప్పుడే ఫిక్స్ అయిపోయారు. అయితే అలాంటి ప్రాబ్లమే రాకుండా ఇప్పుడు డేట్ కన్ఫర్మ్ అయింది. డిసెంబర్ 20 మూవీ రిలీజ్ అవడానికి అన్ని రెడీ అవుతున్నాయి. దీన్ని వినాయక చవితికి పోస్టర్ తో అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతుంది ఈ మూవీ టీం. ఇప్పటికే దిల్ రాజు ప్రొడక్షన్ అంటేనే మండిపోతున్నారు ఫ్యాన్స్. ఇక వినాయక చవితి రోజు కూడా అప్డేట్ మిస్ అయిందంటే మాత్రం ఏవైనా జరగచ్చు. పుష్ప 2 డిజిటల్ రైట్స్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. పుష్ప 2 ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు 270 కోట్లకి కొన్నారంటూ ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అని ఫ్యాన్స్ చెప్తున్నారు. బట్ నిజానికి కల్కి మూవీ బిజినెస్ దీనికంటే 100 కోట్లు ఎక్కువగా జరిగింది. కల్కి మూవీ సౌత్ వర్షన్ ని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు 200 కోట్లు పెట్టి కొనుక్కోగా నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఓన్లీ హిందీ వర్షన్ ని 175 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. సో ఓన్లీ డిజిటల్ రైట్స్ ద్వారా 375 కోట్లు తెచ్చిపెట్టింది కల్కి ఫిల్మ్. పుష్పకి నిజంగా 270 కోట్ల బిజినెస్ జరుగుంటే మాత్రం సెకండ్ ప్లేస్ ఖచ్చితంగా పుష్ప 2దే. ఇక థర్డ్ ప్లేస్ లో 200 కోట్ల బిజినెస్ తో ఉంది సెలార్ ఫిల్మ్. ఇక 4th ప్లేస్ లో 175 కోట్ల బిజినెస్ తో RRR ఉంది. సో పుష్ప డిజిటల్ రైట్స్ ఆల్ టైమ్ రికార్డ్ కాదు. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. గేమ్ చేంజర్ పుష్ప 2 అండ్ దేవరా డే 1 ఎంత నంబర్స్ పెడతాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.